ఆయిల్ చార్ట్. ఆయిల్ మీన్స్ ఏ ఆయిల్ సార్? సార్ మీరు యూజ్ చేస్తున్న ఇండికేటర్ ఎక్కడ ఉంటుంది? ఔట్‌స్టాండింగ్ బ్రీఫింగ్. థ్యాంక్ యూ. అండ్ హా! ఏ టూల్ సార్? ఐ థింక్ ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి డౌట్ ఉన్నట్టుంది అందరికీ. ఇదా? సార్ ఇది సెన్సిబుల్ సార్. మన సెన్సిబుల్ అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఇదనమాట టైటిలు. ఓకేనా? sensible.com. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే జెరోదా అండ్ ఏంజెల్ వన్ వీళ్ళిద్దరికీ ఈ యొక్క డేటా అనేది ఫ్రీగా ఇవ్వటం అనేది జరిగింది. ఇట్లా మీరు అడిగేది ఇదే కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఇది. చాలామంది డౌట్ ఉంది దీంట్లో. సో ఇది ఫ్రీగా ఇస్తారు. ఫస్ట్ మనకు ఓపెన్ అయ్యగానే ఇలా వస్తుందండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ చార్ట్ ఎలా ఓపెన్ చేయాలనేది లైవ్ ఆప్షన్ చార్ట్స్. ఇదేంటిదో ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ఇది కాదు మనకు కావాల్సింది. అందుకని నేనేం చేస్తున్నానంటే ఒక ఆప్షన్ లేదు, అందుకోసం ఆప్షన్ చైన్కి వెళ్తున్నాను. ఇక్కడ ఏదో ఒక చార్ట్, ఇక్కడ చూడండి కర్సర్ పెడితే చార్ట్ ఓపెన్ చేయమంటుంది. చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను నిఫ్టీ, వాళ్ళు 4గిటికి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఓకేనా? ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు ఓపెన్ ఇంట్రెస్ట్లో ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఈరోజు ఏం జరుగుతుంది, మార్కెట్ ఓపెన్ అయ్యాక అప్డేట్ అయింది. ఇక్కడ పెడితే మనకేం రాదనమాట. ఓకేనా? ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది ఇంట్రాడేది అది. సో టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కావాలా, లేకపోతే కరెంట్ వీకా, నెక్స్ట్ వీకా, మొత్తం జనవరిది కూడా కావాలంటే కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ స్ట్రాంగ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయ్యి ఉంది. సో 21,000 ఓవరాల్గా అయితే ప్రస్తుతం రెసిస్టెన్స్ ఉంది స్ట్రాంగ్గా. దాని తర్వాత మనకి 20,900 అండ్ 20,800 ఆఫ్కోర్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ అనేది మేజర్గా ఎక్కడ సపోర్ట్ ఉండొచ్చు, ఎక్కడ రెసిస్టెన్స్ ఉండొచ్చు అనేది మనం ఒక రెఫరెన్స్ కోసం అనేది యూజ్ చేసుకోవచ్చు. హోప్ మీ డౌట్ క్లియర్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మన వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి, 10 మందికి రీచ్ అవుతుంది. సో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.